ఒరేయ్, మీ అమ్మ నన్ను ఇరికిచ్చేసిందిరా. అక్కడ వాడికి ఏమైనా అయితే నేను ఇరుక్కుపోతానుగా. అదేం లేదులే నాన్న. అమ్మ చెప్పిన మాటలు ఎవరూ లెక్కలోకి తీసుకోరు. ఒకవేళ అమ్మ చెప్పినట్టు నీతో మాట్లాడే బయటికి వెళ్ళాడని అందరూ అనుకున్నా, వాడు ఎందుకు వెళ్ళాడో ఎక్కడికి వెళ్ళాడో అన్న విషయం అయితే మనకు తెలియదు కదా. అక్కడికి వెళ్ళినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగినట్టు క్రియేట్ చేద్దాం. అంతవరకు నువ్వు ఎక్కువగా ఆలోచించకు. అంతే అంటావా? ఉమ్, కానీ అక్కడ బాలాగడు మిస్ అవ్వకూడదు రోయ్. వాడు మిస్ అవ్వడు. ఈ పార్ట్కి వాడిని ఫినిష్ చేయడానికి మన వాళ్ళు రెడీ అయిపోయి ఉంటారు. ఇక వాడి అంతిమ యాత్రకు సిద్ధం చేసుకోవడమే. ఆగరా! ఆగు! నిన్నే! ఆగు! అయ్యయ్యో, అపశకునం అపశకునం. అదేంటమ్మా, శుభవాన్ నల్లపూసల కార్యక్రమం పెట్టుకుంటే నీ గాజులు పగిలిపోయాయేంటి? ఆగరా! ఆగరా! గాజులు పగిలిపోయాయంటే సింబాలిక్గా బాలగాడు పైకి పోయినట్టే నాన్న. అవునరా, ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉంటే నువ్వు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది. అమ్మ త్రిపుర, పగిలిపోయిన గాజులు ఉండకూడదమ్మా. అవి తీసేసి కొత్త గాజులు వేసుకో. నువ్వేం కంగారు పడకు, అన్నిటికీ ఆ భగవంతుడున్నాడు. అసలు కన్ను ఎక్కడికి వెళ్ళినట్టు? ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఇంతసేపు బయట ఏం చేస్తున్నాడు? నాకెందుకో కంగారుగా ఉంది.